రంగారెడ్డి జిల్లా నార్సింగి గదంగూడలో బుల్లెట్ కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న మహిళ కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆర్మీ క్యాంపులో జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాల్ని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలానికి నార్సింగి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేశారు. గతంలో ఇదే మాదిరిగా మిస్ఫైర్ అయి ఓ ఇంట్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, నార్సింగ్ పొజిషన్ పరిధిలోని గంధంగూడలో మరోసారి ఇటు బుల్లెట్ కలకలం చూస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితము ఇదే ప్రాంతానికి సంబంధించి కూడా ఒక అపార్ట్మెంట్ 4వ అంతస్తులో అటు అద్దాన్ని పగలగొట్టి కూడా చోటు చేసుకున్నందుకే తాజాగా అదే ప్రాంతానికి సంబంధించి ఒక మహిళ కాలికి బుల్లెట్ గాయం తగ్గడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మరొకసారి భయాందోళన చోటిస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి బయట బట్టలు ఆరవేస్తున్న క్రమంలో కూడా బుల్లెట్ ఒక్కసారిగా మహిళ కాలికి తగిలినట్టుగా చెప్పి వెంటనే బుల్లెట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మటే ఆ ఇంట్లో ఉన్న స్థానికులు కూడా ఆ మహిళని ఆసుపత్రికి తరలించారు. కానీ పెద్దగా గాలికి గాయం కాకపోవడంతో కూడా ప్రమాదం తప్పినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తాను ఇంట్లోంచి బయటకు వచ్చే క్రమంలో ఒకసారిగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ బుల్లెట్ కాలికి తగిలినట్టుగా మహిళ చెప్తుంది. ఇక తన తలకి గాయం తగిలితే మాత్రం కూడా తీవ్ర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే హాస్పిటల్ కి తరలించారు. ఆ బాధిత మహిళ కాళ్ళకు సంబంధించి కూడా కొంత స్వల్పం గాయం కావడంతో కూడా పెను ప్రమాదం తప్పినట్టు చెప్పింది. గతంలో ఇదే ప్రాంతాలకు సంబంధించి కూడా ఆర్మీ ఫైరింగ్ సంబంధించిన జవాన్లు ఫైరింగ్ చేస్తున్న సంబంధంలో అటు గురి తప్పి ఒక బుల్లెట్ కూడా వచ్చిన నేపథ్యంలో తాజాగా రెండో ఘటనగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ఇటు ఏ సమయంలో ఏం జరుగుతుందో కూడా అంతా చుట్టుపక్కల ప్రాంతం సంబంధించిన కూడా కొంత ఆందోళన గురవుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.